ద సింపుల్ అస్ట్రాలజర్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ వారం ఆగస్టు 10వ తారీఖు నుంచి 16వ తారీఖు ఆగస్టు నెల వరకు వారఫలం ఎలా ఉందో తెలుసుకుందాము. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య నిపుణులు శ్రీ గోపాల్ అయ్యంగారు ఉన్నారు. గురుగారు నమస్కారం. దీర్ఘాయుష్మాన్ భవ. నమస్కారం. శ్రీమతే రామానుజాయ నమః. సర్వే జనా సుఖినో భవంతు. గురుగారు, ఈ వారం వారఫలం ఎలా ఉందో చెప్పండి. అలాగే ప్రత్యేకంగా మీరు కిందిటిసారి చెప్పినట్టు కాకుండా అసలు ఈ వారం గ్రహస్థితులను బట్టి మనం జనరల్ గా యుద్ధ వాతావరణమే కానివ్వండి, కొంచెం శాంతిగా ఉంది ఈ వారం చూసుకున్నట్లయితే. కిందిటి వారం చూసుకుంటే 10 రోజుల క్రితం, ఈ వారం మనకు ఎలా ఉండబోతుంది అంటే ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? కొంచెం వివరంగా చెప్పండి గురుగారు. జనరల్ గా ఈ వారం కానీ పరిస్థితి చూసుకుంటే శని మీనరాశిలో సంచరిస్తున్నారు. అలాగే శుక్రుడు గురువు మిథున రాశిలో, రవి బుధ గ్రహాలు కర్కాటక రాశిలో, కేతు వచ్చేసి సింహ రాశిలో, కుజుడు కన్యా రాశిలో, రాహు కుంభరాశిలో సంచరిస్తున్నారమ్మా. చంద్రుడు ఈ వారం అంతా కూడా కుంభం, మీనం, మేషం, వృషభం, కృతిక వరకు ప్రయాణిస్తున్నారు. ఇది మళ్ళీ మనకి ఈ 10 రోజుల కింద ఏదైతే శాంతి కొంచెం వరకు ఉందో అందులో మనకి ట్రంప్ బాంబు వేశాడు. అనుకున్న టైంకి అనుకున్నట్టుగా 25% సుంకం అని పెట్టి మళ్ళీ రష్యాతో మన ఫ్రెండ్షిప్ ఉండకూడదని చెప్తున్నాడు. మళ్ళీ పాకిస్తాన్కి ఫుల్ సపోర్ట్ చేస్తున్నాడు. ఈ రకమైన కొన్ని యుద్ధ వాతావరణాలు, కొన్ని భయాలు, స్టాక్ మార్కెట్లు మెయిన్గా భారతదేశంలో స్టాక్ మార్కెట్లు కొత్తలాడిపోతుంది, బాగా నష్టానికి గురయ్యే పరిస్థితులు ఉన్నాయన్నమాట. మరి ఎలా ఉంది అని ఆలోచిస్తే అమ్మ, కుంభరాశిలో ఈ వారంలో మొదలు పెడుతున్నాడు. ఎప్పుడు 10వ తారీఖు ఆగస్టు నుంచి చంద్రుడు ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర అంటే సోమ మంగళ బుధవారాల వరకు ఓకే. గురు శుక్ర శని నుంచి మొదలు పెడితే 15 రోజులు దాదాపు ఈ యొక్క చంద్రుడు రాహుకేతు మధ్యలో వచ్చేస్తున్నాడు. అంటే మళ్ళీ అలజడి, యుద్ధ వాతావరణం, గొడవలు, ఇబ్బందులు, స్టాక్ మార్కెట్ దెబ్బతినటము, ఇవన్నీ కూడా అనేక నెగిటివ్స్ జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం అప్రమత్తంగా ఉండడం ఎంతైనా మంచిది. ఓకే గురుగారు, తప్పకుండా. అలాగే ఈ వారం ఏ నక్షత్రాల వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటే సూపర్ అమ్మా. శ్రావణ మాసంలో పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే, శుక్లపక్షం అనేది కృష్ణపక్షం అనేది ఇక్కడ తేడా లేదమ్మా. మొత్తం 27 నక్షత్రాలు నెలంతా ఉంటుంది. కాబట్టి ఈ రోజు అంటే 10వ తారీఖు నుంచి మనం చూసుకుంటే ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి, అశ్విని, భరణి, కృతికా నక్షత్రం వాళ్ళు జన్మదినం జరుపుకోవాలి. చక్కగా 100 ఏళ్ళు ఆయుష్తో బ్రహ్మాండంగా ఉంటారు. గుర్తుపెట్టుకోండి, మన భారతదేశ హిందూ సాంప్రదాయం ప్రకారంగా పుట్టినరోజు నక్షత్రం ప్రకారంగా చేసుకోవాలి. తరువాత మీకు డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదా, ఇంగ్లీష్ డేట్, అప్పుడు మీరు కావాలంటే కేకులు కట్ చేసుకుని తినండి, నో ప్రాబ్లం. ఓకే గురుగారు, తప్పకుండా. అలాగే ఇప్పుడు తల్లిదండ్రులకి పితృతర్పణాలు అంటారు కదండి, అలా చేస్తూ ఉంటారు. తిథులు ఎలా ఏ రోజున చేసుకోవాలి? ఈ వారంలో కానీ చూసుకుంటే తల్లి మనకు ఇప్పుడు వచ్చేది కృష్ణపక్షం. శుక్లపక్షం అయిపోయి 10వ తారీఖున పాడ్యమి, విధియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి తిథుల్లో ఎవరైతే పెద్దవాళ్ళు గతించారో తల్లిదండ్రులు, పెద్దలు, వాళ్ళకి మనం పిండ ప్రదానం చేసుకోవడం వల్ల వాళ్ళ ఆశీస్సులు అన్ని కుటుంబాలకు బాగుంటాయి. ఓకే గురుగారు, చాలా చక్కగా చెప్పారండి. విన్నారు కదా ప్రేక్షకులు. ఎటువంటి సందేహాలున్నా గురువు గారిని కన్సల్ట్ కండి. నమస్కారం. ద సింపుల్ ఆస్ట్రాలజర్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ వారం 10వ తారీఖు ఆగస్టు నుండి 16వ తారీఖు ఆగస్టు వరకు మీనరాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘ సుమంగళి భవ. గురుగారు, ఈ వారం మీనరాశి వారికి వారఫలం ఎలా ఉంటుందో కొంచెం తెలియజేయగలరా? అలాగే వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందో కొంచెం తెలియజేయ. తప్పకుండా. మా రాజుగారు మీ మీనరాశి తరపు నుంచి అడుగుతున్నారండి. ఈ వారంలో మీరు అద్భుతంగా ఉంటారు. మీనరాశి వాళ్ళకి అద్భుతంగా కలిసి వస్తుంది. విందులు వినోదాల్లో పాల్గొంటారు. అనుకూలత బాగుంది, పాజిటివ్ ఎనర్జీ బాగుంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి చేయడమే కాదు, వీళ్లకు ఈ వారంలో అద్భుతాలు, అదృష్టం కలిసి వస్తాయి. గురుగారు, అలాగే వాళ్ళ ధనస్థానం అందరు వెయిట్ చేసేది ఫస్ట్ మెయిన్ క్వశ్చన్ ఇదే. వాళ్ళ ధనస్థానం ఎలా ఉంది, కుటుంబ స్థానం ఎలా ఉందో తెలియదు. తప్పకుండా ఈ వారానికి చూసుకుంటే కుజుడు సప్తమంలో ఉండి కుటుంబంలో విందులు వినోదాల్లో పాల్గొనడము, కుటుంబ సంతోషం బాగుంటుంది. పిల్లల చదువులో రాణింపు, గుర్తింపు, కుటుంబంలో సంతోషం, ఆనందం వెళ్ళి విరుస్తుంది. వాళ్ళ ఆరోగ్య రీత్యా ఎలా ఉంటుంది? చాలా రోజుల నుంచి బెడ్ మీద ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇప్పుడు ఏదన్నా సొల్యూషన్ దొరుకుతుంది? లేదమ్మా, ఇప్పుడు ఏంటంటే మనం అడిగిన ప్రశ్న బాగుంది, కానీ మీనరాశిలో ఎక్కువ కాలంగా బెడ్ మీద ఉన్న వాళ్ళు, అనారోగ్యంలో ఎక్కువ ఉన్న వాళ్ళకి కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి. కేతు 6వ ఇంట్లో ఉండి కాస్త క్రిటికల్ పరిస్థితిని కేతు కల్పిస్తున్నాడు, అదొకటి. రెండవది, సూర్యుడు మనకు అనుకూలంగా లేడు కాబట్టి
కాబట్టి రోజు ఆదిత్య హృదయం చదువుకోవటం మీనరాశి వాళ్ళకి ఆరోగ్యపరంగా మంచిది. శత్రువుల పీడ, రుణ పీడ ఉంటుందమ్మా. ఇది మీనరాశి వారికి ఏ బిజినెస్ అయితే కలిసి వస్తుంది, మళ్ళీ ఉన్న బిజినెస్ బాగుంటుందో ఎలా ఉంటుందో కొంచెం తెలియజేయండి. తప్పకుండా అమ్మా. మీనరాశి వాళ్ళకి పెట్రోల్ వ్యాపారాలు, నూనె వ్యాపారాలు, ఆయిల్ వ్యాపారం, ఆటోమొబైల్ వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, ఇనుము సంబంధించిన అన్ని రకాల వ్యాపారాలు కూడా అద్భుతంగా కలిసి వస్తాయి. కాబట్టి ఆ వ్యాపారంలో ఈ వారం అంతా అద్భుతంగా దూసుకు వెళ్తారు. భార్య భర్త స్థానం ఎలా ఉంది? ప్రేమికులు కానీ భార్య భర్త కోసం లాంగ్ డిస్టెన్స్ లో ఉన్న వారికి ఎలా ఉంటుంది, బాగుంటుందా? అయితే ఈ వారంలో ఏంటంటే బుధుడు పంచమంలో ఉండడం వల్ల భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా గడపడమే కాదు, విందులు వినోదాల్లో పాల్గొంటారు. పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. అన్ని రకాల శుభాలు జరుగుతాయి. పార్ట్నర్షిప్ కలిసి వస్తుంది. గురుగారు, ఇప్పుడు జాబ్ కోసము కొత్త జాబ్ ట్రై చేయాలన్నా, ఉన్న జాబ్ లో ఇంక్రిమెంట్, ప్రమోషన్ అలా కుదురుతుందల్లా కలిసి వస్తుంది అంటారా? అమ్మ, వీళ్ళకి గురువు మారడం వల్ల మీనరాశి వాళ్ళకి పట్టిందల్లా బంగారము, ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు, వీసాలు అద్భుతంగా ఉన్నాయన్నమాట. అనుకున్న మీ యొక్క స్కై ఈజ్ ద ఓన్లీ లిమిట్ అన్నమాట మీనరాశికి. దూర ప్రయాణాలు కలిసి వస్తారే? పిల్లలు ఇప్పుడు కాలేజీల కోసం కొత్త స్టేట్స్ లో జాయిన్ కావాలన్న వల్ల కలిసి వస్తుంది అంటారా? అమ్మ, వీళ్ళు మాత్రం సోమ మంగళవారాలు ఏమీ ఇబ్బంది లేదమ్మా. 2 రోజులు గమ్మున ఉంటే చాలు. తర్వాత బుధవారం నుంచి దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. అనుకున్న కాలేజీలో సీట్ వస్తుంది, అనుకున్న సబ్జెక్ట్లో సీట్ వస్తుంది, తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా కలిసి వస్తుంది. ఈ వారం వల్ల కోర్టు విభేదాలు ఉన్నా, పోలీస్ కేసెస్ ఉన్నా, అన్నదమ్ముల మధ్యలో సఖ్యత ఎలా ఉంటుందంటారు? అంటే అమ్మ, ఈ వారంలో అన్నదమ్ముల మధ్య గొడవలు, చికాకులు కామంగా ఉన్నాయి. అలా ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఎక్కువ అవుతుంది. ముఖ్యంగా ఈ వారంలో మీరు అన్నట్టుగా పోలీస్ కేసులు, గొడవలు ఇవన్నీ కూడా తగ్గాలంటే మనకు శుక్రగ్రహం అనుకూలత లేదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అంత ప్రతికూలత కనిపిస్తూ ఉంది తల్లి. సొంత ఇల్లు కొనాలనుకున్నా, కొత్త కారు కొనాలనేదని ఇన్వెస్ట్మెంట్ అన్న ఈ టైం బాగుందా వాళ్ళకు? చాలా బాగుందమ్మా. విలువైన వస్తువులు కొంటారు, వాహనాలు కొంటారు, లావాదేవీలు జరపడానికి బాగుంది. తల్లి ఆశీస్సులు బాగున్నాయి, ఎక్కడా ఇబ్బంది లేదు. వాళ్ళకి ఏదైనా పరిహారం ఉంటే చెప్పరా? కొన్ని గ్రహాలు బాగాలేవని అంటున్నారు కదా, సో ఏ గ్రహానికి ముఖ్యంగా వీళ్ళ గొడవ ఏంటంటేనమ్మా, వీళ్ళకి ఏలినాటి శని వల్ల వీళ్ళు రోజు శని గ్రహానికి పరిహారం చేసుకోవాలి. ధనస్థానానికి అధిపతి బాగున్నాడు, అలాగే అదృష్టం బాగుంది. శుక్రుడు కాస్త ఇబ్బంది పెట్టి అన్నదమ్ముల మధ్య గొడవలు, ఇబ్బందులు, లేనిపోని టెన్షన్స్కు శుక్రుడు కారణమవుతున్నాడు. శుక్రుడు చతుర్థ స్థానంలో ఉండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదనుకోండి. అయితే సోమ మంగళవారాలు చంద్రుడు అనుకూలంగా లేడు. తర్వాత చంద్రుడు అనుకూలంగా ఉండడం వల్ల పిల్లల చదువులు, దూర ప్రయాణాలన్నీ కలిసి వస్తున్నాయి. ముఖ్యంగా ఆరోగ్యపరంగా సూర్యుడు బాలేడు కాబట్టి సూర్యుని యొక్క ఆదిత్య హృదయాన్ని రోజు చదువుకోవడం ఎంతైనా మంచిది. సూర్యాష్టకం చదవడం మంచిది. ఇకపోతే అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఏమి దిగులు చెందాల్సిన అవసరం లేదు. రోజు గురు మంత్రాన్ని 16 సార్లు, శని మంత్రాన్ని చదువుకోవటం ఏలినాటి శని కొరకు చాలా మంచిది. జాతకపరంగా మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా ఏలినాటి శని ప్రభావం ఉంది అది ఇది అంటున్నారు కాబట్టి ఏమన్నా ఉంటే వీళ్ళు నన్ను తప్పకుండా కాంటాక్ట్ చేస్తే నేను మాట్లాడతా తల్లి. విన్నారు కదా ప్రేక్షకులు, మీకు ఎలాంటి సమస్యను గురుగారు చెప్పినట్టుగా ఇప్పుడు మీ ఏలినాటి శని అలా మీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా, కొత్త బిజినెస్ పెట్టాలని, ఏ బిజినెస్ బాగుంటుంది, ఇటువంటి ప్రతి సమస్యకి మీకు నివారణ చెప్తారు గురుగారు. తప్పకుండా గురుగారిని కన్సర్న్ గారిని ధన్యవాదాలు. దీర్ఘాయుష్మాన్ భవ, మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ గురుగారు.